దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క మే నెలంతా కాసి కాపాడి రక్షించాడు. భయంకరమైనటువంటి వడగాల్పు నుంచి, ఎండల నుంచి ఆయనే మమ్మల్ని రక్షించాడు అన్నవారందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చుందామండి. దేవుని వాక్యాల్లోనికి వెళ్ళక ముందు నేను కొన్ని మాటలు మీకు చెప్పాలి. ఆది పూర్వము మనము జంతువులేమి మనుషులేమి మాంసము తినేవారు కాదు. ఎంతమందికి తెలుసు? ఆది పూర్వం సృష్టి ఆరంభమైన తర్వాత మాంసము తినేవారు కాదు. అడవిలో మృగాలైనా, నేల మీద ఉన్నటువంటి దేశాలు, పట్టణాలు, పల్లెల్లో ఉన్న ప్రజలైనా మాంసము తినేవారు కాదు. మరి ఎప్పుడు మాంసము తినేవారు? అంతకుముందు ఏమి తినేవారు? సింహములు గడ్డి తినేవి, వాటితో పాటు అన్ని రకాల జంతువులు కలిసి జీవించేవి. అది దేవుని సృష్టి. సృష్టించిన తర్వాత సృష్టి యావత్తు ప్రబలమవుతుండగా ఈ లోపల సృష్టి అంతా కాపలా కాయటానికి ఇద్దరు వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ పేర్లు అవ్వ, ఆదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మెలుకు తెచ్చుకుందాం. హల్లెలూయా. మన ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కొన్ని పనుల భారాలు విడిచిపెట్టి వచ్చారు. అవి అంతా కొద్దిసేపు మర్చిపోదాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనము జాగ్రత్తగా వినాలి. విన్నప్పుడు ఆ వాక్యము చెప్పేవారు ఆ యొక్క వారికి తగిన ఫలితము ఉంటుంది. వినేవారికి కూడా తగిన ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. చెప్పేవారికన్నా వినేవారికే ఎక్కువ అధికమైన ఫలితము దేవుడిస్తాడు. అయితే ఎక్కడ రాను రాను ఏం జరిగిందంటే, ఆ యొక్క అవ్వ ఆదాము వాళ్ళిద్దరు మనస్తత్వాలు దెబ్బతిన్నవి. వాళ్ళ దగ్గరికి మెల్లగా చెట్టు మీదకి పాక్కుంటూ వచ్చి వాళ్ళ యొక్క దేవుని పట్ల అవగాహన దెబ్బ తినేటట్లుగా చేసినప్పుడు వాళ్ళిద్దరు కూడా అవగాహన తప్పారు. తప్పిన వెంటనే భూమి మీదకి, అక్కడ ఉన్నటువంటి సృష్టి మీదకి ఏమొచ్చిందంటే, మొట్టమొదటిగా చెప్పాలి ఏమొచ్చింది? మొట్టమొదటిగా ఎవరైనా గట్టిగా చెప్తే భలే ఉంటుంది. నో, పాపం వచ్చింది. మొట్టమొదటిగా పాపం వచ్చిందండి. మొట్టమొదటిగా పాపానికి జీతం ఏమొచ్చింది? రెండవదిగా మరణం వచ్చింది. తర్వాత ఇంకేమొచ్చిందంటే, మరణం తర్వాత ఈ భూప్రపంచం మీద ఉగ్రత వచ్చింది. నోహాహుతో మాట్లాడుతాడు దేవుడు, ఈ యొక్క భూమిని అంతటినీ కూడా నేను ఉగ్రుడనై ఈ భూమిని ఏం చేయాలనుకుంటున్నానంటే నాశనము చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఒక విషయాన్ని మీకు చెప్పాలి. నోహాహు వాడ కట్టి వాడలోనికి ప్రవేశించేటప్పుడు, జంటలుగా ప్రవేశించేటప్పుడు అందులోనికి క్రూర మృగాలు, విషపు పురుగులు వెళ్ళి, రకరకాల స్వభావాలు కలిగినవన్నీ కూడా ఆ వాడలోనికి వెళ్ళి దెబ్బలాడేసుకున్నవారు. ఈ అవ్వ ఆదాము కూడా, ఆ సంతానం కూడా ఆ వాడలోనికి వెళ్ళాయి.
అప్పటి వరకు మాంసం అనేది లేదండి. మీరు చూడాలంటే, దీనికి ఉదాహరణ చూడాలంటే ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, అక్కడ చదువుకుంటే వాక్యం ఉంటుంది. రెండవది ఆ యొక్క మరి మృగాలు ఏమి తిన్నాయో అక్కడ ఉంటుంది. గనుక నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, ఆ ప్రళయం అయిన తర్వాత మరొక ప్రజలు తయారయ్యారండి. తయారైనప్పుడు మాంసము తినటం మొదలైంది. ప్రళయానికి ముందు మాంసము మాత్రం లేదు. ఉందండి? లేదండి. ప్రళయం అయిపోయిన తర్వాత మాంసం అనేది ఏర్పాటైందని బైబిల్ చెప్తుంది. దానికి కూడా వాక్యం ఉందండి. మనము 9:3 చూసుకుంటే అక్కడ మాంసము తినటం ప్రారంభమైందని. మంచిది ప్రియులారా, మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈరోజు సబ్జెక్టు ఇది కాదు నాది. ఈరోజు సబ్జెక్టు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. మీరు కుటుంబాలుగా పెరుగుతున్నప్పుడు, కుటుంబాల్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనము మన యొక్క కుటుంబము యేసుక్రీస్తు యొక్క బండ మీద ఇల్లు కట్టుకునేవారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు బండ మీద ఇల్లు కట్టుకునేవారిగా ప్రతి ఒక్కరూ ఉండాలి. అప్పుడే మన యొక్క కుటుంబాలు వర్ధిల్లుతాయి. అక్కడ మాట ఏమని రాయబడి ఉందంటే, ఈ మాటకు అర్థం ఏమిటంటే, ఆయన మాట విని, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి యుండును. దేవునికి స్తోత్రం చెల్లించండి. బుద్ధిమంతులుగా ఉండాలి మనం. బుద్ధిహీనత కలిగి ఉండకూడదండి. మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే, ఒకప్పుడు బుద్ధిహీనతలో బ్రతికాం, ఒకప్పుడు ప్రతనావస్థలో బ్రతికాం, ఒకప్పుడు పాపంలో బ్రతికాం, ఒకప్పుడు చెడుగులో మనం బ్రతుకుతూ వచ్చాం. అవన్నిటినీ విడిచిపెట్టి సంపూర్ణమైన పరిశుద్ధుడైన పరిపూర్ణమైన ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తుని ధరించుకున్నాం. యేసుక్రీస్తుని ధరించుకుని కూడా మన స్వభావాలు మారకపోతే, మన ఇల్లు బండ మీద కట్టుకోకపోతే, లేకపోతే ఆయన మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే, దైవజనుడు ఉన్నాడండి, సంఘానికి దైవజనుడు ఉన్నాడు, ఇక్కడ పెద్ద వయసు గలవాడు ఉన్నాడు, అతన్ని పక్కన పెట్టేస్తున్నారండి. ఎవరినో తీసుకు తెచ్చుకునే ఆలోచనలు, ఎవరెవరినో ఆలోచన చేస్తూ మనం ఉన్నామంటే, మన ఇల్లు ఎక్కడ కట్టామంటే వెనకాల కట్టుంటాం. వెనకాల ఉంది. ఆ మాటలు వినక ఎవడైనాను ఏమన్నాడు, ఇసుక మీద, అది మీద, దీని మీద కట్టాడంటారు. అది వద్దులే. మనకు కావాల్సింది ఏంటంటే బండ మీద కట్టుకోవాలి. మోస్ట్ సీనియర్ పాస్టర్ నన్ను ఎలాగ పిలుస్తారంటే, ఆ ఫెలోషిప్లో సీనియర్ సేవకులు, సీనియర్ దైవజనులు అని పిలుస్తారు. కానీ నా ఈ యొక్క పరిచర్యలో, కుటుంబ వ్యవస్థలో క్రీస్తు బండ మీద కట్టుకున్న ఇంటిని పోలిన వారిగా ఉండాలి మీరు. అదండి. అబద్ధ బోధకులు వచ్చేసి తప్పుడు మాటలు చెప్పేస్తూ వాక్యం ఎక్కడ చెప్పాలో ఎక్కడ ముగించాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు నువ్వు బండ మీద ఇల్లు కట్టుకుంటే అప్పుడు అవన్నిటినీ నువ్వేం చేస్తావంటే బుద్ధిమంతుని పోలి ఉన్నావు గనక దాన్ని ఖండిస్తావు. అది నా సేవకుడున్నాడు ఇక్కడ, ఆయనని మనం ఆలోచన చేద్దాం. వివాహం చేయాలన్నా
ఇంకొకటి చేయాలన్నా ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా నీకు ఒక మోస్ట్ సీనియర్ దైవజనుడు ఉన్నాడు. ఆయన ఒక బండ మీద ఇల్లు బెతెస్దా కోనేరు ప్రార్థన హౌస్ కట్టి ఉన్నాడు. ఆయన మనకున్నాడు కనుక మనం ఎవరిని ఆలోచించనవసరం అవసరం లేదు అని ఒక గురి నీకు ఉండాలి. అది నేను చెప్పే అంశం ఏమిటంటే, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండాలి. మీరు అలా ఉండాలంటే ఎవరి మాట వినాలి? యేసు మాట వినాలి. ఇంకొక పదాన్ని ఉపయోగిస్తే దేవుని మాట వినాలి. సృష్టికర్త అయిన దేవుని మాట వినాలి. ఎంతమంది విన్నారు? 7 విన్నారు. వారు 7 కూడా మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను ఈ రోజున. పోయిన వారం ఏం వాక్యం చెప్పుకున్నాం? నేనేనా? బాగా నిలబెడుతున్నాడు దైవజనుడు ఇక్కడ. అలాగని నేను చెప్పాలని నాకేమీ లేదు. మోషే భాగ్యరాజు గారిని చెప్పమన్నాను ఈరోజు. వద్దండి అయ్య గారు మీరు చెప్పాలన్నారు. మంచిది ప్రియులారా. మనము ఇప్పుడు ఎవరి మాట వినాలంటే ఎవరెవరో మాట వినకూడదండి. మీరు దైవజనుడు కష్టాన్ని గుర్తించి దైవజనుడికి ఏదైనా చేయాలన్నా, మందిరానికి ఏదైనా చేయాలన్నా, ఇంకొకటి చేయాలన్నా, నువ్వు ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా దైవజనుడు ఉన్నాడు నీ వెనకాల. భక్తి గల దైవజనుడని నువ్వు ఎంచితే తప్పకుండా నువ్వు బండ మీద దేవుని మాటలు విని బండ మీద ఇల్లు కట్టుకుంటే తప్పనిసరిగా దైవజనుడిని గుర్తించగలవు. లేకపోతే నువ్వు బండ మీద నీ ఇల్లు బండ మీద లేదు. చూడటానికి చూడముచ్చటగా ఉందేమో కానీ నీ హృదయం అనే ఇల్లు బండ మీద లేదు. నువ్వు నివాసం చేసే ఇల్లు కూడా బండ మీద లేదు కనుక నువ్వు ఏం చేస్తూ ఉంటావంటే ఇలాగా ఆలోచనలకు వచ్చేటప్పుడు దైవజనుడిని ఆలోచించి నువ్వేదైనా చేస్తే ఎవరూ ఇబ్బంది పడనవసరం లేదు. నీ కుటుంబం చక్కగా సజావుగా యేసులో కొనసాగి అభివృద్ధి అవుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లించు. మేము దైవజనుడు ఆజూకి ప్రకారమే బయలుదేరాం. దైవజనుడు అడుగుజాలలోనే బయలుదేరాం. దైవజనుడికి వెనక ముందు అంతకుముందు పూర్వకాలం ఏముందో మేము చూడలేదు. మేము చూసేది ఒకటే చూసాం. మీ దైవజనుడికి వెనక ముందు ఏమి చూడనక్కర్లేదు. ఆయన ఉద్యోగం చేశాడు, ఆనెస్ట్గా ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూ 3 విషయాల్లో మా యొక్క కాకినాడ పాస్టర్ గారు అనేవారు, ఇతను 1 దేవుని పని చేస్తాడు, 2 కుటుంబాన్ని పోషించుకుంటుంటాడు, 3వది ఉద్యోగం చేస్తాడు. మొట్టమొదట ఉద్యోగం చేస్తాడు, కుటుంబాన్ని చూసుకుంటాడు, తర్వాత ఉద్యోగాన్ని చేస్తాడు. బాబు మీ అంత ఓర్పు మాకెక్కడా లేదని సరెండర్ అయ్యే సేవకులు అనేక మంది ఉన్నారు. నీకు ఆ యొక్క సీనియరిటీ నీకు కనబట్టలేదేమో. అందుకే ఎవరెవరో అబద్ధ బోధకులు వచ్చేస్తే ఆలోచన వద్దండి. మీరు బండ మీద ఇల్లు కట్టుకునేవారుగా ఉండి దేవుని ఆలోచన ప్రకారంగా దేవుని మాట చెప్పున ముందుకు వెళ్ళవలసిన వారిగా ఉన్నారని ప్రభు పేట మీకు మనవి చేసుకుంటున్నా. ఎవరికీ భయపడక్కలేదు. నేను వాక్యాన్ని చూపిస్తాను. ఇప్పుడు నువ్వు భయపడుతున్నావంటే నువ్వు దేవునిలో లేవు. నువ్వు దేవుని మాటకు దేవుని కార్యక్రమాలకి లోబడి ఉండలేదు కనుక నీకు భయం వెంటాడుతూ వస్తుంది. నేను మొట్టమొదటిగా వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 6వ అధ్యాయము 7, 8, 9 వచనాలు అక్కడ రాయబడి ఉన్నాయి. అన్నీ చదవక్కర్లేదు కానీ అక్కడ రాయబడిన మాట ఏముందంటే వాడ చేసుకొనుము అనే మాట. ఆగండి, మీరు బైబిల్ చూడక్కర్లేదు కానీ వాడ చేసుకొనుము, నీ కొరకు నీ కుటుంబం కొరకు వాడ తయారు చేసుకొనుము. ఎందుకంటే నేను ఈ భూమిని అంతము చేయబోతున్నాను. వెంటనే దేవుని మాట విన్నాడు.
ఆయన ఎక్కడ కట్టమన్నాడు? దాని పేరేంటండి? కొండ పేరు అంత ఎత్తైన కొండపైన, అరరాతు కొండపైన కట్టమన్నాడు. నేను కొండ మీద కట్టనండి, నేను కిందే కడతానన్నాడా? నువ్వు నేనైతే అలాగే అంటాం. మీకు తెలియట్లేదు, మీరు విడ్డూరమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ మీరు ఎంత విడ్డూరమైన బ్రతుకులు బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని మాట చెప్పిన ప్రకారంగా చేస్తే దేవుడు ఆశీర్వాదాలు తప్పగా మీ కుటుంబాలకు, మీ పిల్లలకు తప్పనిసరిగా ఉంటాయి. అలా కాకుండా నీ ఆలోచన చెప్పున నువ్వు వెళ్ళిపోతుంటే దేవుడి కార్యాలు ఆగిపోతాయి, మందిరంలోనే ఉండిపోతాయి. అలాగా అవి అలాగే ఉంటాయి. తగిన సమయాన అవి ఆశీర్వాదాలు కిందకి దిగుతూ ఉంటాయి. నువ్వు నమ్మితే ఒక మాట ఉంటుంది, పరిశుద్ధాలయము తట్టు నుంచే నీకు సహాయము కలుగును. ఎక్కడి నుంచో సహాయం కలుగుతుంది అనుకుంటున్నావు నువ్వు. నో, ఇంపాసిబుల్. నువ్వు నమ్ముకున్న వారి దగ్గర నుంచి, నువ్వు ప్రేమించిన వారి దగ్గర నుంచి నీకు గొప్ప సహాయం లభిస్తుంది అనుకుంటున్నావు. అది జరగని పని. నా ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాలయము తట్టు నుంచే నీకు, నీ పిల్లలకు, నీ ఇరుగు పొరుగు వారికి, నీ చుట్ట బంధువులకు, నువ్వు ప్రార్థించిన వారందరికీ సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. ఈయన వాడకట్టి ఆయన మాట చెప్పిన ఆ యొక్క ప్రళయం వచ్చింది. ప్రళయం నుంచి వారి కుటుంబము అందులో చేర్చబడిన జంటలుగా వాళ్ళు బయటకు వచ్చి క్షేమంగా ఉన్నారు. ఆ తరం మనుషులమే మనమందరం. నెంబర్ 1, మొట్టమొదట మనం ఏం చేయాలండి? దేవుని మాట ప్రకారంగా వాడను తయారు చేసుకోవాలి. వాడంటే ఇదేంటి? మన యొక్క దేహమే ఒక ఓడగా తయారు చేసుకుంటే రాబోయే దినాల్లో ఉగ్రతల నుంచి తప్పించబడతారు. రెండవ మాట, నేను రెండవ వ్యక్తి దగ్గరికి వస్తున్నాను. రెండవ వ్యక్తి ఆదికాండమును మనము జ్ఞాపకం చేసుకుంటే ఈమె చాలా ఎటకారించింది. ఆదికాండంలో ఒక వ్యక్తి నీకు పిల్లలు పుడతారంటే ఎటకారించి, మన సంఘంలో కూడా ఎటకరించారు. అలా అక్కర్లేదండి, అలా కుదరదండి, ఏ చెప్తూ ఉంటారండి. సాకులు చెప్పేసి ఇచ్చిన గర్భాలని దూరం చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే వేరేగా ఉంటుంది వాళ్ళ ఆలోచనలండి. ఈ రోజున నేను ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే బర్నబా ప్రార్థన చేస్తే, కానీ లేదండి. పిల్లరా, దేవుని మాట చెప్పున దైవజనుడు మాటకు విధేయత ఇస్తే నువ్వు దేవుని యొక్క కార్యాలు పొందగలవు. దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఈమె నవ్విందండి. సృష్టికర్త అయినటువంటి దేవుడైన యెహోవా వచ్చి తన భర్త దగ్గరికి వచ్చి సంభాషణ చేసి నీకు వచ్చే ఏడాది కల్లా నీ గర్భం తెలియజేస్తానంటే ఆవిడ నవ్విందండి. నేను ఒక ఫోటో తీసుకొచ్చి ఇచ్చాను, మీకు చూపించనక్కర్లేదు. కానీ ఈ పక్కన కరియాపొక్క చెట్టు చచ్చిపోయింది, ఎండిపోయింది పూర్తిగా. అయినా నేను విశ్వాసం ఉంచాను. రోజు ఏం చేసేవాడిని అంటే నూనె చిలకరించి ప్రార్థన చేసేవాడిని. రోజు ఏం చేసేవాడిని, బాత్రూంలోంచి నీళ్లు బుగ్గ నిండా తీసుకుని అని ఊసేవాడిని నీళ్లు. ఈ రోజున వెళ్ళి చూడండి, అక్కడ చచ్చిపోయిన చెట్టు ఎలాగ పరిమళిస్తుందో ఒకసారి చూడండి. మనిషి ఎందుకు బ్రతకకూడదు? నువ్వు నమ్మకం ఉంచితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నాకు చాలా ఆశ్చర్యం పుట్టిందండి. అది గొప్ప సాక్ష్యం అండి. అది ఎవరైనా అయితే పెద్ద అందుల్లో పెట్టేస్తారండి. ఎండిపోయింది శుభ్రంగా. ఇప్పటికి ఇంకా కూడా ఎండిన మోడులు అలాగే ఉన్నాయి. మోడు బారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. మారానుభవం
మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. నేను మా పెద్దమ్మాయి పాడేవాళ్ళం అండి. అనేక గ్రామాలు వెళ్ళి ఈ పాటని మరలా పిలిచేవారండి. దేవగుప్తం, ఈ పక్కన సామంతపూరి, ఈ పక్కన బండారులంక, ఇంకొక లంక, ఆ పైన రావులపాలెం, ఇవన్నీ ప్రాంతాలకు వెళ్ళి మేమిద్దరం కూడా పాట పాడి మూడిబారిన జీవితాలను సిగురింపచేస్తాడు దేవుడు. ఎప్పుడంటే ఆయన మాట విని ఆ మాట చొప్పున బ్రతుకుతూ. అదండి ఇక్కడ నవ్వుకుంది. చదువుతారా? నేను చదువునా? ఇక్కడ ఏమని ఆదికాండము 21వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చదవండి. ఆదికాండము 21వ అధ్యాయము నేను చదువుతాను. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాయిని గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ప్రియులారా, నవ్వింది. మనకు కూడా నవ్వుతారు. దీనికి టైల్స్ వేయిస్తానంటే నవ్వుతారు. దీనిపైన ఇంకొకటి స్లాబ్ వేస్తానంటే నవ్వుతారు. గేట్లు వెండి గేట్లు పెడతానంటే నవ్వుతారు. ఇవన్నీ పెట్టాలంటే నీలోనే ఉంది, నీ గుప్పిళ్ళు విప్పటంలోనే ఉంది. ఏం చెయ్యాలన్నా నవ్వితే ఏమీ లేదు. రోషం వచ్చింది దేవుడికి. నువ్వు నవ్వే కొలది దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఇక్కడ ఏం జరిగిందంటే అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని మాటలను నందున భార్యకి దేవుడు కార్యం చేశాడు. ఆయన మాట ఇచ్చి చెప్పాలి. చెప్పరు మీరు, ఎందుకంటే మీకు నెరవేరట్లేదు. సాక్ష్యాలు దాచుకొని అలా కూర్చొని ఉన్నారు, నాకు తెలుసు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి. మీ పట్ల ఎన్నెన్నో కార్యాలు చేశాడు దేవుడు. ప్రియులారా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేశాడు. ఓ ముసుముసులు నవ్వుతుంది. అప్పుడు క్షమించమని కూడా అడిగి ఉండొచ్చు. 3వ వ్యక్తి నిర్గమాకాండం 14వ అధ్యాయం 15, 16 వచనాలు, అలాగే 21, 22 వచనాలు. మీరు చదవకపోతే నేను చదువుతాను, ఎందుకంటే ఈ మధ్య కన్ను దృష్టి బాగా కనబడుతుంది. 14వ అధ్యాయము మనము 15వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. అంతటా యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవిడి అని ఇజ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి పాయలుగా చేయము. నా ముఖం వెంక చూసుకుంటావు ఎందుకు? నా మాట విని వచ్చావు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా మాట చెప్పున చెయ్యి. చాలా విషయాలు ఉన్నాయండి ఇందులో, మాట్లాడటానికి సమయం సరిపోదు. ఎండలేదులేండి, దేవుని దయ వల్ల. దేవునికి స్తోత్రాలు చెల్లించారో లేదో మీరందరూ వచ్చి రాగానే, లేకపోతే పోయిన వారం అందరూ స్నానం చేసి వెళ్ళిపోయాం దేవుని మందిరంలో. ప్రియులారా,
దేవుని మాటలు వినాలి. నువ్వు మాట వినకుండా దైవజనుని లెక్క చేయకుండా దైవజనుని ఎంత చిన్న చూపో వైన లేదు. కొంతమందికి సేవకుడు అంటే ఎంత ఎలర్జీ. అలా నిలబెట్టి కత్తి కోసినట్లుగా మాట్లాడేస్తారంతే. నోటి మాటే కదా, ఎన్ని మాట్లాడినా ఈ సేవకుడు ఎదురు చెప్పడు కదా. మాట్లాడమండి. ఒకవేళ మాట్లాడితే బుల్రోజు తెస్తాను. ఇదండి దైవజనుని ఎంత తక్కువగా అంచనా వేస్తారంటే, ఆయన కష్టపడతాడు, చెమటూరుస్తాడు, మీ కొరకు రేయింబగళ్ళు ప్రార్థన చేస్తాడు. విషయాన్ని మర్చిపోతున్నారంతే. అది బండ మీద ఇల్లు కట్టుకునేవారు కాదు, వాళ్ళు బుద్ధిమంతుని పోలి ఉండేవారు కాదు. నువ్వు ఎప్పుడైతే బుద్ధిమంతుని పోలి ఉన్నావో దేవుని యొక్క భయం ఉంటుంది, దైవజనుడు జ్ఞాపకం ఉంటుంది. దైవజనుడు ఎందు భయం ఉండకూడదు. వద్దొద్దు. నన్ను చూసి తెపాళాలు గుండుగులు తన్నేసుకుంటేవారు పోయినసారి. అది తగ్గింది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు దర్జాగా వచ్చారండి బర్ణమ్మ గారు, రండి, వచ్చారా అంటున్నారు. పూర్వం అయితే రండి అయ్యారు, రండి ఎదురుగా వచ్చేసి లోపలికి తీసుకెళ్ళిపోయేవారండి. ఇప్పుడు లేదు, పర్లేదు. అది నన్ను ప్రేమించకపోయినా నా తండ్రి ఉన్నాడు నా పైన, నాకు ఒక అధికారి ఉన్నాడు, ఆయనకి భయపడండి. ఆయనకి కూడా భయపడకపోతే నువ్వు ఎక్కడ కట్టుకున్నావంటే ఇసుక మీదే. ఏదైనా చిన్న కష్టం వస్తుంది, ఒరిగిపోతావో. పిల్లరా 21, 22 చదువుకుందాం. అదే అధ్యాయం చదవండి. 21, 22 వచనాలు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ఎవరైనా ఉన్నారండి ఇలాంటి ఆయన భూమి మీద? ఓయ్ బాబు, ఎవరైనా ఉన్నారా? సముద్రమును తొలగించి ఆ పక్కన ఈ పక్కన నీళ్లను గోడగా చేసి మధ్యలో ఆరిన నేలగా చేసేవారి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎచటైనా ఉన్నారా? నీలాంటి మంచి చేతుడు. ఆ తర్వాత వచ్చిన ఉంటుందండి, లాభమేమి లేకుండా ఫలితమేమి చూడకుండా అనే మాట ఉంటుందండి. అలాంటి వాడండి ఈయన. నువ్వేదో చేసేసి చిన్నబుచ్చుకోవాలనుకుంటున్నావేమో, దైవజనుడు చిన్నబుచ్చుకుంటాడు అనుకుంటున్నావేమో. నో. పిల్లరా, బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలిన క్రైస్తవ జీవితము కలిగి ఉండాలి. దేవుని మాట వినేవారిగా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా బాబు మోషే గారు వాక్యం చెప్తారా? అబ్బాయి ఎప్పుడు కాదండి, మరలా వారం అండి. ఒక అమ్మాయికి నేను ఫోన్ కాల్ చేస్తూ చెప్తా అవకాశాలు ఇస్తున్నాను. ఎన్ని అవకాశాలు కాలదని వేసుకుందో వైను లేదండి. ఎంతటి ధన్యత అండి ఇక్కడ నిలబడి దేవుని యొక్క వాక్యానికి ఆహ్వానిస్తుంటే. మీలో ఎవరైనా కూడా తయారవ్వండి, ఇక్కడికి మేము ఆహ్వానిస్తాం. మంచిది, ఆహ్వానిస్తారండి. ఏ మందిరంలో ఎవరు కూడా పాట కూడా పాడరు. పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు, పిల్లలేమో పాటలు పాడతారు, పాస్టర్ గారేమో అన్నీ చేసేస్తాడు, ఆమెనని చెప్పేస్తారు. ఈ మందిరం అలాంటిది కాదు. సంఘమంతా దేవుని పని చేయాలి. సంఘస్థులందరూ దేవుడు ఆశీర్వాదాలు పొందాలి. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఇది ఈ యొక్క బెతెస్దా కోనేరు ఉద్దేశం. 4వది యెషయా గ్రంథం. యెహోషువ, ఈయన చాలా యవనస్తుడండి. వెనకాల ఉన్నారు యవనస్తులు. అంటే బర్నబా చనిపోయిన తర్వాత మరి ఈ సంఘాన్ని నడిపించడానికి, ఈ సంఘాన్ని భుజం మీద వేసుకొని నడిపించడానికి నాదులుగా, వీరులుగా, వాక్య వీరులుగా ఉండాలండి. నేను అలా కోరుకుంటాను. అంతేగాని పాస్టర్ గారిని చూసిన పక్కన పారిపోయేవాళ్ళుగా
ఉండాలని నేను కోరుకోను. నా పిల్లలు నా ఎదురుగా రావాలి. నేను పెంచిన పిల్లలు, నేను రక్షించుకున్న పిల్లలు నా ఎదురుకుండా రావాలి. పక్కదారిలో పోయేటట్లుగా ఉండకూడదండి. నా ఎదురుగా ఎప్పుడైతే వచ్చారో మోషే తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. మోషే తర్వాత యెహోషువ గొప్ప పరిచారకుడయ్యాడు. అవునా కాదా చెప్పండి మోషే గారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో చాలా మాటలు ఉన్నాయి. అక్కడ యెహోషువ గ్రంథము తెరిచి ఈ మాటలు కూడా చదువుకుందాము. నేను ఇక్కడ యెహోషువ గ్రంథము 5-7 రాసుకున్నాను. 5 నుంచి 7 వచనాలు నేను చదివి వినిపిస్తాను. నీవు బ్రతుకు దినములు అన్నిటినీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు లేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకును తోడైయుందును. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు వింటారండి ఈ మాటలు? ఏదైనా వచ్చిందంటే కుప్పకూలిపోవటమే కదా. కుర్రాడు పరీక్షల్లో పాస్ అవ్వలేదంటే కుప్పకూలిపోవటం, అమ్మాయికి ఉద్యోగం రాలేదంటే కుప్పకూలిపోవటం, ఏదో వాళ్ళే పెంచేస్తారు కుటుంబాన్ని అన్నట్టుగా. అంతకుముందు నువ్వు కష్టపడి శ్రమపడి పిల్లల్ని పెంచుకోలేదా నువ్వు? పిల్లరా ఇప్పటికీ కూడా కష్టపడి పెంచాలి. నేను ఒకటే సవాలు చేస్తాను. నా సవాలును మీరు కాదనుకుంటే పర్వాలేదు, నేను చిన్నబుచ్చుకోను. ఇప్పుడు నా ఎదుట వినోద్ గారు కనపడుతున్నారు. వినోద్ గారు 2 పిల్లలను కనుక్కున్నారు. 2 పిల్లలను కనుక్కున్నారు కనుక వాళ్ళని పెంచే బాధ్యత వాళ్ళ నాన్నగారిదా వినోద్ గారిదా? మాట్లాడరండి బాబు వినోద్ గారు. ఆయనదే. ఇంకా ఎలా చూపిస్తున్నాడు? నాది అని చూపిస్తున్నారు ఆయన. పిల్లలు కనుక్కున్నావు కనుక పిల్లలు కష్టపడి పని సంపాదిస్తారు. ఆ పిల్లల ద్వారా నేను బ్రతుకుదామనే ఆశ ఉండకూడదండి. వాళ్ళని కన్నాము గనక వాళ్ళని ఒక భవిష్యత్తులోకి వచ్చే వరకు కూడా మనం చూసుకుంటూ వస్తుంటే అప్పుడు దేవుడు గుర్తిస్తాడు. అప్పుడు మంచి భవిష్యత్తునిస్తాడు. నా యొక్క ఛాలెంజ్, నా యొక్క ఉద్దేశం అదేనండి. నేను ఏ పిల్లల్ని ఫ్యాన్సీ స్టోర్లో జాయిన్ చేయలేదు, ఏ పిల్లల్ని కంప్యూటర్ సెక్షన్లో జాయిన్ చేయలేదు. పెద్దమ్మాయి ఒక రాంగ్ స్టెప్ వేస్తే నేను చాలా నొచ్చుకున్నప్పుడు అందే, నేను పలావ్ తిందామంటే తెత్తనావా నువ్వు, నాకు పలావ్ కావాలి తెత్తనావా నువ్వు అని అడిగిన స్వరూప. అప్పుడు నేను మాట్లాడలేకపోయాను. అందుకే నేను యాంకరింగ్ చేయడానికి వెళ్తున్నాను టీవీలో అన్నది. ప్రార్థన చేశాను, మానేయాలి నాయన, ఇది త్వరగా మానేసి నా జీతం పెరగాలి నాయన అనుకున్నాను. అంతే, జీతం పెరిగింది, పొట్లాలు తేవటం మొదలెట్టాను. యాంకరింగ్ మానేసింది. యాంకరింగ్ చేయటం వల్ల కూడా అమ్మాయి కాకినాడ పట్టణం అంతా గుర్తింపు వచ్చిందండి. చక్కగా వాక్య ఇంగ్లీష్ బాగా వచ్చినేమో, చక్కటి యాంకరింగ్ చేసేది టీవీలో. అంతే, అదొకటే నేను అలా చేశాను. పిల్లల్ని ఎందులోని ఉద్యోగం చేయమని నేను చెప్పలా. మీరు ఎప్పటికప్పుడు ఆదాయం ఎంత, ఇప్పుడు ఒక చిన్నపిల్ల పనిచేస్తూ ఉంటుంది, ఎంత ఆదాయం తెస్తున్నావు, ఈ గౌను డిజైన్ చేస్తున్నావు, ఎంత డబ్బు వచ్చింది? నో, అస్సలు నాకు అక్కర్లేదండి. నా దేవుడు నాకుంటే చాలు. నా దేవుడు నన్ను, నా భార్యను పోషిస్తే చాలు. ఇక్కడ యెహోషువతో మాట్లాడుతున్నాడు, ధైర్యం తెచ్చుకో, నిబ్బరమైన మనసు కలిగి ఉండు, నిన్ను విడువను, ఎడబాయను. ఇన్ని విధాలుగా నిన్ను ప్రతి ఆదివారం గుచ్చి చెప్పి పంపుతుంటే దేవుడు ఇంటికి వెళ్ళగానే, ఇంటి దాకా కూడా ఉండరులేండి, మెట్లు దిగిపోగానే మర్చిపోతుంటుంది. వద్దమ్మా, దైవజనుడు ఉనికిడి నీకు చాలా తక్కువగా ఉండవచ్చు. దైవజనుడి మాట నువ్వెంత తక్కువ అంచనా చేసుకున్నావో అంతే ఆశీర్వాదాన్ని పొందగలవు. మంచిది. ఇక్కడ
నేను మోషేకు తోడుగా ఉన్నవాడును, నీకు తోడుగా ఉంటాను. మళ్ళీ ఇంకేమంటున్నాడంటే, నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును నీకు ఇచ్చేదను, నీవు ఈ ప్రజలు స్వాధీనం చేసేదవు. అయితే నిబ్బరము కలిగి జాగ్రత్తగా బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? చెప్పాలండి. అమ్మ మీరెవరు మాట్లాడరండి. అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు? సుగుణ్ కుమారి నోటితో కొంచెం మాట్లాడమ్మా. ఎవరండి? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు? ఏమండి ఒకసారి పైకి లేచి మాట్లాడమ్మా సుగుణ్ కుమారి. పర్వాలేదు, ఏం పర్లేదు, నేను పెద్దవాడినేలే, నేనేం కుర్రోనేం కాదు. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు అమ్మా? యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. చెప్పడం నేర్చుకోండి, మీకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడైతే చెప్తున్నారో అప్పుడు అనుభవాలు మీకు గుర్తుంటాయి. మాట్లాడుతున్నాడు దేవుడు. ధర్మశాస్త్రం అంతటి చొప్పున. మనకు ఒక ధర్మశాస్త్రం ఉంది. యేసుప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి, యేసుప్రభు వారు మోషే వెనకాల ఉన్నటువంటి నాయకత్వపు ప్రజలో, ఈ లోక యూదులో ఇంకొకలో ప్రశ్నించినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన ఏమన్నారండి యేసుప్రభు వారు? చెప్పాలి, ఏమన్నారు? నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి రాలేదు, ఇంతవరకు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారు పాత నిబంధన గ్రంథములో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. గొప్ప సవాల్ యేసు ప్రభువారు. ధర్మశాస్త్రం అంతటి చొప్పున యెహోషువ, నువ్వు ధర్మశాస్త్రం అంతటి చొప్పున. యెహోషువ పేరు పెట్టాను ఒక ఆయనకి లేడు, జాడ జవాబు లేవు. ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. దేవుడు మాట వింటే దేవుడు నీకెంత అధికారాన్ని అప్పగిస్తాడో చూడు. నువ్వు అనుకుంటున్నావు నా లోక పనుల వల్లే నేను బ్రతుకుతాను, లోక పనుల వల్లే నాకు ఆశీర్వాదు, లోక పనుల వల్లే నాకు డబ్బులు వస్తాయి, లోకమే శరణం అనుకుంటున్నావు. కాదు. లోకంతో పాటు నువ్వు దేవుని పని కూడా చేస్తే నువ్వు చాలా, నీ కుటుంబము నీవు వరిదెలుతారు, నీ పిల్లలు నీ వెంట నీ బాట ప్రకారంగా వస్తారు. అక్కడ మనం వదిలేసాము. ఎక్కడ? ఆదికాండంలో నోహాహు దేవునితో నడిచెను అనే మాట ఉంటుంది. నోహాహు దేవుని మాట వినటమే కాకుండా దేవునితో నడిచెను. ఏమండి, దేవుని యొక్క మార్గం గుండా నడవాలి. నీకు కష్టం వస్తే దేవుని మందిరంలోనికి నడవాలి తప్ప భూత వైద్యుల దగ్గరికి నడవకూడదు, డబ్బున్న వారి దగ్గరికి నడవకూడదు. నువ్వు మొట్టమొదటిగా ఎక్కడికి రావాలి? నీకు అవసరం ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు బలిపీఠం యొద్దకు వచ్చి బలిపీఠం పట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీకు పరిశుద్ధాలయం తట్టు నుంచి దేవుడు నీకు సహాయం చేస్తాడు. మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ నీ భుజాల మీద పెడతాడు. ఒకళ్ళిద్దరే చెప్పారు. అలాగే ఏమండి అన్నీ ఉన్నాయి, మరి పాపం లేనివాళ్ళు హల్లెలూయా ఆశీర్వాదం మూట నాకు కావాలి. అదండి ఎలా ఉందంటే సంఘ పరిస్థితి. పాపం పిల్లలు ఎంత డ్రమ్ము వాయిస్తున్నాడో, ఈ పిల్ల ఎంత ఉద్యోగంగా పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. అదే సంఘం అయితే ఎగిరి గొంతులు వేసేస్తారండి. పాస్టమ్ గారు ఇలా అంటున్నారు. నేను వెనక్కి వెళ్ళాను ఎందుకు అనుకుంటున్నాను? పాస్టమ్ గారు ఇలా అంటారు ఏంటి? వాళ్ళేమో ఇలాగేమో వాళ్ళు డ్రమ్ము కొడుతుంటే పాస్టమ్ గారు ఇలా అంటున్నారు, ఇంకొకరు లేదు. ఏమి లేదంటే మీలో ఆత్మశక్తి లేదు. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షింపబడిన మాకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తితో బ్రతకట్లేదు మీరు. లోకానుసారమైన మనుష్యుల ప్రోత్సాహంతో, మనుష్యుల శక్తితో బ్రతికిన వారు ఆ మాటకు విధేయత చూపలేరండి.
యెహోషువతో అలా మాట్లాడాడు. దేవుని మాట వింటే నీతో మాట్లాడతాడు. యెహోషువతో మాట్లాడిన దేవుడు, ఏమండి, నిర్గమకాండంలో మోషేతో మాట్లాడిన దేవుడు, అలాగే ఆదికాండంలో సారాతో మాట్లాడిన దేవుడు, యెషయా మరి ఇలాగా నోహావుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడు నీతో మాట్లాడతాడంటే ఆయన మాట వినిన ఎడలా అనే మాట ఉందండి. ఆయన మాట వినకపోతే ఇవన్నీ జరగవు. నువ్వు వచ్చేసి గుడికి వచ్చేసి కానుక ఇచ్చేస్తావు, ప్రథమ ఫలాలు ఇచ్చేస్తావు, ఏవేవి ఇచ్చేస్తావు, వెళ్ళిపోతావు తప్ప మినహా ఏమీ లేదు. అంతే, అంత మట్టుకే. నువ్వు ఇంకా చేయవలసింది ఏముందంటే బండ మీద ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ నా మాటలు విని, నా మాటలు అంటే యేసుక్రీస్తు మాటలు విని మనము బండ మీద బేస్మెంట్ వేసుకోవాలి. 5వదిగా ఇర్మియా ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త, మంచి జ్ఞానయుక్తమైన ప్రవక్త ఇర్మియా ప్రవక్త. మనము ఆ ఇర్మియా ద్వారా కూడా కొన్ని మాటలను మనము జ్ఞానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము మనము తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము తెలుసుకుంటే ఇక్కడ ఒక సంభాషణ కలుగుతుంది దేవుడికి ఆ యొక్క ఇర్మియాకు. అమ్మా ఇలా చూడండి, మనం ఎప్పుడు కూడా ఇలా చూడండి, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలా. నేను ఎవరిని ఉద్దేశించిన మాట్లాడిన ఎడల నేను చెప్పిన మాటలన్నీ వృధా కాలక్షేపం అగునుగాక. ఆమేన్. అదండి, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల సంభాషణ ఉండాలి మనకెప్పుడూను. 1 నీవు, 2 నీవు నమ్మిన యేసయ్యను ఎప్పుడు విడనాడకూడదు. నువ్వు 3వ వ్యక్తి వచ్చారు అనుకుందాం, మీరిద్దరూ సంభాషణ చేసుకోవాలి రూలు, కానీ ఇంకొక వ్యక్తి వచ్చేస్తారు. అప్పుడు మీరిద్దరు ఏమనుకుంటారంటే ఇద్దరమే సంభాషణ చేసుకున్నాం అనుకుంటున్నారు. కానీ అక్కడ ఎవరున్నారు? ఎక్కడ 2 3 నా నామములో ఉంటారో వాళ్ళ మధ్యన క్రైస్తవ జీవితం కలిగిన క్రైస్తవ విశ్వాసి ఇది భయము కలిగి ఉండాలి. బాబోయ్, మన మధ్యన యేసయ్య ఉన్నాడు. ఈ నా మాటలు విని ఇక్కడ ఈ ఇర్మియాతో ఆ యొక్క దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఆ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు నేను చదవాలనుకుంటున్నాను. అన్నీ చదవలేను, కానీ కిందకు వచ్చేస్తాను నేను. ఇక్కడ కొన్ని అర్హతలు నీకు అప్పగించాడు. అమ్మా వినాలి, నీకు ఏదైనా కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? నీకు ఏదైనా అవసరం వస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? నీకు ఏదైనా సంతోషం వస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? నీకు ఏదైనా వస్తే మొత్తం ఇల్లు అన్నీ విడిచిపెట్టేసి యానం వెళ్ళిపోతావు నువ్వు. కుమారుడా జాగ్రత్త. ఏం వెళ్ళిపోతున్నావు అంటే మనసు బాగోలేదు, నేను అక్కడికి వెళ్ళి చేయాలి. నీకు మనశ్శాంతి కలగాలంటే ఈ పని చెయ్యి, ఏ పనో చూడు. నీకు ఎలాంటి అధికారం దేవుడిచ్చాడు. ఇర్మియాకు పైన ఇర్మియా ఏమన్నాడంటే నాకు మాటలు రావన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే నీ తల్లి గర్భం నుంచి కూడా నిన్ను నేను ఎరిగి ఉన్న దేవుడను, తల్లి గర్భంలో నిన్ను సృష్టించాను, తల్లి గర్భమందే లోంచి వస్తుండగా నేను చూశాను. ఇన్ని చెప్పిన తర్వాత అంటున్నాడు, కిందకు వచ్చిన తర్వాత 10వ వచనములో ఇదిగో నేను నీతో మాట్లాడు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, 1 విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుల మీద రాజ్యాల మీద నిన్ను నియమించి ఉన్నాను. 2 3 చెప్పారు. ఈ కోణంలో ఎవరో చెప్పలేదండి. ఇక్కడ 5 6 చెప్పారు. మరలా ఒకసారి చెప్తాను, అప్పుడు హల్లెలూయా చెప్పలేదనుకోండి, ఇంక ఈ మాటలు మీ జీవితంలో జరగవండి.
నీ దగ్గర ఎదురుగుండా ఎవరు వచ్చేసారు? అపవాదే వచ్చేసాడు అనుకోండి, అపవాదిని వెడలు కొట్టడానికి యేసు నామములో అపవాది పో అనగానే పోద్దండి. నువ్వు ఎప్పుడు ఆమెన్ హల్లెలూయా చెప్పినప్పుడు. మరలా మొదలెడుతున్నానండి, చూడండి, నీకు ఇచ్చిన అధికారాలవి. నువ్వు రక్షణ పొంది గుడిలోనికి వచ్చి కుర్చీలో కూర్చున్నా, బరకాల మీద కూర్చున్నా, నువ్వు ఎక్కడ కూర్చున్నా నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీకు ఒక అధికారం ఇస్తున్నాడు, నీకు ఒక పవర్ఫుల్ అధికారం నీకు అప్పగిస్తుంటే నువ్వు దానిని అసలు వినలేదు మాట, వింటే చెప్తారండి కదా. ఇప్పుడు మళ్ళా మొదలెట్టాను, చూడండి. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు? నీ నోటిలో నా మాట ఉంచి ఉన్నాను. ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్మిన వారి దేవునికి స్తోత్రం జరిగింది. అప్పుడు మొదలెట్టాడు, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును, ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. చప్పట్లు కొట్టండి అందరూ. పాస్టర్ గారు తీసుకెళ్ళి నీటిలో ముంచేశారు. ముంచేసి మరలా అమరమల రేవులోంచి ఆటో ఎక్కించి తీసుకొచ్చేశారు. తీసుకొచ్చి ఈ గుళ్ళో పాడేశారు. అంతే, నా బ్రతికింతే. ఒక పాట ఉండేదండి, నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటే నమ్మ, నా బ్రతుకు ఇంతేనని. అవును, నో, నీ బ్రతుకు అంతే కాదు. మురమల రేవులోంచి ఇక్కడికి తీసుకొచ్చి పాడేయటం కాదు. అది ఏమిటంటే సంఘములో, పరిశుద్ధుల సంఘములో, పరిశుద్ధుల సహవాసములో, పరిశుద్ధమైన ఈ భూలోకాన్ని జయించిన యేసయ్యలో మిమ్మల్ని నాటాడు ఇక్కడ మొక్కలుగా. ఇప్పుడు మీరు మొక్కలుగా పెరిగి ఫలించి అభివృద్ధి పొందాలనే ఆయన ఉద్దేశం తప్ప ఇక్కడ పడేశారు అంతే. ఓహో ఇదే కాదు నా బ్రతుకు అనుకుంటున్నావు. కాదు, నీ నుంచి చేయవలసింది చాలా కార్యాలు చేయించుకుంటాడు ఆయన మాట వింటే. ఏమండి, ఆయన మాట వింటే, ఇక్కడ ఈ మాటల్లో అర్థం ఏమిటంటే ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే పెళ్ళగిస్తావు. ఎలాంటి కష్టమైనా సరే, ఎలాంటిది వచ్చినా సరే నువ్వు దానిని ఎదుటివారు మాట్లాడుతుంటే ఖచ్చితంగా మాట్లాడి పెళ్ళగిస్తావు దాన్ని. ఇద్దరు దెబ్బలాడేసుకుంటుంటే నువ్వు వెళ్ళావనుకో, వాళ్ళిద్దరిని ఇలాగా విడదీసేయగలవు. ఎందుకంటే దేవుని శక్తి నీలో ఉంది కనుక. ఇంకా ఇవన్నీ కార్యాలు విరగొట్టుటకును, నశింపచేయుటకును. నశింపచేయటం అంటే ఎవరెవరినో పాడు చేయటం కాదండి. నిన్ను వెంటాడుతున్న తెగుళ్ళను, నిన్ను వెంటాడుతున్న ఏదో అంటారు కదా, గాలిలు ధూళిలను నువ్వేం చేస్తావంటే నశింపచేస్తావు. తర్వాత నువ్వు నాటుతావు. ఏమండి, మేము నాటుతాం, మొక్క నాటుతామండి. మేము నాటుతున్నాం, చక్కగా సీకిడి వస్తుంది, పొడిసి తినేస్తున్నాయి. మళ్ళీ నాటుతున్నాం, చక్కగా సీకిడి వస్తుంది, పొడిసి తినేస్తున్నాయి. అప్పుడు ప్రార్థన చేస్తున్నామట, ఏం చేస్తే ఈ చిగురు ఉంటుంది నాయన అని అడిగాను. అడిగితే ఒక మేస్త్రి గారు వచ్చి ఏమన్నారంటే, దీని పొడికి అక్కడక్కడ మీ దొరబాబు గారు అక్కడక్కడ పిల్లర్స్ వేసేస్తారండి. ఆ పిల్లర్స్కి ఇలా వేసేసారనుకోండి, ఎలాగొచ్చిన సీరు అలాగే ఉంటుందండి. హల్లెలూయా. ఆ పని కూడా ఉందా అనుకున్నాను నేను. ఒక్కొక్క పని మనము ఎలాగ ఎంచుకోవాలంటే భాగ్యంగా ఎంచుకోవాలి. ఒక్కొక్క పని అందరూ దేవుని పనిని పెంటగా ఎంచుకుంటారండి. అందుకే వాళ్ళు ఆ పని చేయలేవు. ఒక్కొక్క పని మందిరపు పని ఒక్కొక్కటి నీకు అప్పగిస్తుంటే, లేకపోతే కనపడుతుంటే అది దేవుని భాగ్యమని ఎంచుకోవాలి. ఇక్కడ ఇర్మియా అంత అధికారం ఇర్మియాకి దేవుడిచ్చాడు. నీకు నాకు కూడా ఇచ్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లించండి. నీకు నాకు ఇచ్చాడు దేవుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇలానా ఏంటో క్రైస్తవ బ్రతికేంటో అనుకుంటున్నారు. చూడండి, బయటికి వెళ్ళి ఓరెత్తేస్తుంది. అప్పుడు
ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయినో క్రైస్తవ ఆ యొక్క ఏంటండి శాంతి ర్యాలీలు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయినాయో ఇప్పుడు చూడండి. మోదీ దగ్గరికి వెళ్ళిపోయినాయి, శాసనసభలకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అందరూ కలవరం పుట్టేస్తుంది. ఏం చేయాలో తోచిపడలేదు. జిట్టు పీక్కుంటున్నారు నాయకులు. మీరు చేసిన ప్రార్థనలండి. నువ్వేమో ఏమీ లేదు, నా బ్రతికి ఇంతే అనుకుంటున్నావు, అంతే. లేదమ్మా, నిన్ను దావీదు మహారాజు కీర్తనలో 61వ కీర్తనలో ఉంది, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కిస్తాను. ఎప్పుడంటే ఆ మాటకి నువ్వు విధేయత కలిగి ప్రార్థన చేస్తే. ఈ వాక్యము నాకు కింద తాటాకుపాకలో ఉన్నప్పుడు దొరికిందండి. ఏ వాక్యము? దావీదు మహారాజు వాక్యం. నాయనా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు ప్రభువా. బెతస్దా కోనేరు ప్రార్థనా మందిరాన్ని ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు ప్రభువా. హల్లెలూయా.